ఎస్సీకాయ్ ప్లస్ స్పీడ్ న్యూస్ చూద్దాం. ప్రజాప్రతినిధులు అవినీతి రహిత పరిపాలన చేసిన నాడు నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమవుతుందని, అప్పుడే ప్రజలు సుభిష్టంగా ఉంటారని రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. తాడేపల్లిగూడెం మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన వ్యాఖ్యలు చేశారు. ప్రజలు సహాయ సహకారాలు అందిస్తే అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. వరంగల్ జిల్లాలో లారీ అసోసియేషన్ ఆగడాలు మితిమీరుతున్నాయని లారీ డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసోసియేషన్ లో ఉన్న పెద్దలకే సీరియల్ నెంబర్లు ఇస్తున్నారని మనస్తాపానికి గురైన రాజు అనే లారీ యజమాని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేశాడు. ఎంజీఎంలో చికిత్స పొందుతున్న రాజు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. విద్యా సంస్థలలో ఫీజుల దోపిడీ అరికట్టాలని అనంతపురంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఏఐఎస్ఎఫ్ నాయకులు ఆందోళన చేస్తున్నారు. విజయవాడలో శాంతియుతంగా ధర్నా చేస్తున్న ఏఐఎస్ఎఫ్ నాయకులపై పోలీసులు దాడి చేయడాన్ని వారు ఖండించారు. విద్యార్థి నాయకులపై దాడి చేసిన పోలీసులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. నంద్యాల జిల్లా డోన్ సమీపంలో హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. 2 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 9 తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను కర్నూలు జిల్లా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాకినాడ జిల్లాలోని ఓ మొబైల్ యాక్సెసరీస్ లో భారీ దొంగతనం జరిగింది. సామర్లకోట స్టేషన్ సెంటర్ వద్ద ఉన్న ఈ షాప్ లో షట్టర్ తెరిచి సుమారు 8 లక్షల రూపాయలు విలువ చేసే మొబైల్ ఫోన్లు 80,000 నగదు అపహరించినట్టు యజమానులు తెలిపారు. యజమాని ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న వారిని ఆర్టిజన్స్ ను కన్వర్షన్ చేయాలని మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె నాగేశ్వర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యుత్ ప్రమాదాలను నివారించడంలో యాజమాన్యం పూర్తిగా విఫలం చెందిందని ఆరోపించారాయన. కన్వర్షన్ చేయడంతో ప్రభుత్వ ఖజానాపై ఎలాంటి అదనపు ఆర్థిక భారం పడదని ఆయన సూచించారు. అనంతపురం జిల్లా పుట్లూరు మండలంలోని గోపరాజపల్లిలో 30 చెట్లు నరికివేశారు. గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు నారాయణ రెడ్డికి చెందిన చెట్లను గుర్తు తెలియని వ్యక్తులు నరికేశారు. నారాయణ రెడ్డి ఫిర్యాదుతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. తిరుమల శ్రీవారిని తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ దర్శించుకున్నారు. ఉదయం బ్రేక్ దర్శనంలో స్వామివారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి సాధించాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. వాకిటి శ్రీహరి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి మక్తల్ నియోజకవర్గంలో పర్యటించారు. పట్టణంలో నిర్మిస్తున్న 150 పడకల ఆసుపత్రి పనులను పర్యవేక్షించారు. ఆసుపత్రి పనుల్లో నాణ్యత లోపాలు లేకుండా శరవేగంగా జరగాలని సంబంధిత అధికారులను కాంట్రాక్టర్లను ఆదేశించారు మంత్రి వాకిటి శ్రీహరి. మరిన్ని అప్డేట్స్ చూసే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.